దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ అవకాశం ఇచ్చిన మన ఆత్మీయ తండ్రి గారికి, ఆత్మీయ తల్లి గారికి నా హృదయపూర్వక వందనాలు. కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలండి. త్వరగా బైబిల్ గ్రంథం తెరిచినట్లయితే ఈ రోజున వాగ్దానం చూద్దాం. ప్రతి ఒక్కరూ పరిశుద్ధ గ్రంథం ఓపెన్ చేద్దాం. సామెతల గ్రంథము 25వ అధ్యాయము 28వ వచనం. ప్రతి ఒక్కరూ పరిశుద్ధ గ్రంథం ఓపెన్ చేద్దామండి. ఎవరు మూసిపెట్ట మాకు అందరు తెరవాలి, చదవచ్చునా రాకపోయినా. సామెతల గ్రంథము 25వ అధ్యాయము 28వ వచనం. ప్రాకారము లేక పాడైన పురము ఎంతో, తన మనసును అణుచుకోలేని వాడు అంతే. ఎక్కడ వారు అక్కడ కళ్ళు మూసుకున్నట్లయితే చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన ప్రేమగల తండ్రి, ఇటు వాగ్దానం ద్వారా కూడి వచ్చిన బిడ్డలతో, నిలబడిన నాతో, మైక్ సేదన్నారుంటున్న ప్రతి ఒక్కరితో, లైవ్లో చూస్తున్న ప్రతి ఒక్కరితో మీరే సూటిగా తేటిగా మాట్లాడమని కోర్చు. యేసయ్య అతి పరిశుద్ధుడన్న ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. మళ్ళీ ఒక్కసారి చదువుకుందామండి. ప్రాకారము లేక పాడైన పురము ఎంతో, తన మనస్సును అణుచుకోలేని వాడు అంతే. ఇప్పుడు ఎంతమంది ఇళ్ళకి ప్రారీ లేకుండా ఉన్నాయి? ఎంతమంది గృహాలకి, ఇళ్ళకి ప్రారీ లేకుండా ఉన్నాయి? ఉన్నాయా? ఏమేమి వస్తాయి? పాములు వస్తాయి, చెట్లు వేసుకుంటే బెరగొడ్లు వచ్చి మొత్తం మేసేస్తాయి, తేళ్ళు వస్తాయి, దొంగలు వస్తారు, అనేక మంది ప్రయోగాలు చేసే వాళ్ళు వస్తారు. చాలా రకాలుగా మనం చూస్తున్నాం. దేనికి? ప్రారీ లేకపోతే ఆహ్వానం పలిగినట్టు అందరికీ వెల్కమ్ అన్నట్టుగా అందరూ వస్తారు. జంతువులు వస్తాయి, అన్నిటికీ వెల్కమే. ప్రారీ ఉంటే చెప్పండి, ప్రాకారం ఉంటే ఏమన్నా వస్తాయా? ఏమి ఈగరాడానికి కూడా సందు ఉండదు అనమాట. ఫుల్ గోడ కట్టేస్తారు. అలానే తన మనసును అణుచుకోలేని వాడు కూడా అంతే. ఈ రోజున మనం దేవుడి సన్నిధికి వచ్చేటప్పుడు, అయా నీ సన్నిధిలో నేను ఒక తీర్మానం చేస్తున్నా, నేను ఏ సినిమాలు చూడనయ్యా, నేను ఏ జబర్దస్తులు చూడను, నేను ఏ సీరియల్ చూడను, నేను ఎక్కడికి వెళ్ళనయ్యా, ఏ పాపము చేయనయ్యా, ఎవరితో ఏం మాట్లాడలేనయ్యా అని దేవుడి సన్నిధిలో తీర్మానం తీసుకుంటున్నాం. తీసుకున్న తర్వాత అదేందో మనం ఎవరితో అయితే సహవాసం చేయకూడదు అనుకుంటామో వాళ్ళే మన కళ్ళ ఎదురు పడతారు. మనం ఎవరితో అయితే ఫోన్ మాట్లాడకూడదు అనుకున్నామో వాళ్ళే పదే పదే ఫోన్లు చేస్తారు. మనం ఎవరితో అయితే చాటింగ్ చేయకూడదు అనుకున్నామో వాళ్ళే పద్దాకల మెసేజ్లు పంపిస్తూ ఉంటారు. అప్పుడేమైంది? ప్రాకారము లేక పాడైన పురము ఎంతో, తన మనుషును కూడా అణుచుకోలేని వాడు అంతే. మరి దేవుడి సన్నిధిలో చేసిన తీర్మానం ఏమైంది? నేను చేయనయ్యా పాపం, అదే కళ్ళ ఎదుడు పడిద్ది. అయ్యా నేను తాగనయ్యా, వాళ్ళే పిలుస్తారు. అయ్యా నేను అక్కడికి వెళ్ళనయ్యా, అక్కడికే వెళ్ళాల్సి వచ్చింది. అప్పుడు నీ మనసు నువ్వేం చేస్తున్నావు? అణుచుకోగలుగుతున్నావా? ఎవరు చూస్తున్నారని ఇష్టారోజ్యంగా జీవిస్తున్నావా? ఈ రోజున మన ఇష్టం వచ్చినట్టు చేస్తున్నా, ఎవరు చూస్తున్నారు అనుకుంటున్నా, ఆకాశంలోని వంగి చూస్తున్నాడు నరులైనా. ఏ విధంగా? ఒక్కొక్కరు ఎక్కడున్నారు, ఏం చేస్తున్నారు, ఈ టైంలో ఏం చేస్తున్నారని వంగి మరి నా బిడ్డలు ఏం చేస్తున్నారా అని చూస్తున్నాడంట. ఎదుడుబడిన వ్యక్తితో మాట్లాడకూడదని ప్రామిస్ చేశాం, ఎదుడుబడిన వ్యక్తితో చాటింగ్ చేయకూడదని ప్రామిస్ చేశాం, కానీ ఎదుడు పడేసరికి నీ మనసును అణుచుకోగలుగుతున్నావా? ఈ రోజున నీకు సెల్ఫ్ కంట్రోల్ ఉందా? నీ యొక్క మనసును అణుచుకోగలుగుతున్నావా? అణుచుకోలేకపోతున్నావు. ప్రారి ఉండి ఏమీ రావు. నీ మనసును నువ్వు అణుచుకోగలిగితే ఏ పాపమును చేయలేవు. నువ్వు ఆత్మీయతలో ఇంకా ఎదుగుతావు. ఈరోజు నువ్వు ఆత్మీయతలు ఇంకా దిగజారిపోతున్నావంటే నీ యొక్క మనసును నువ్వు అణుచుకోలేకపోతున్నావు.
ఇందాక తల్లిగారు చెప్పారు. ఒక ఫంక్షన్కి వెళ్తే బంధువులంతా అన్యులే. అప్పుడు ఏం చేయాలి? తల్లిగారు ఏం చేసింది? ధన్యురాలు ఏం చేసింది? 100 మంది ఉన్నా కానీ నేను దేవుడి బిడ్డనని పక్కకొచ్చింది. అదే ఎవరు చూస్తున్నారు? ఎవరు చూస్తున్నారు? నేను పెద్ద బొట్టు పెట్టుకుంటే ఎవరు చూస్తున్నారు? అన్యుల కంటే ఎక్కువగా రెడీ అవుతే ఎవరు చూస్తున్నారు? ఆ ప్రసాదాలు తింటే ఎవరు చూస్తున్నారు? రాసుకుంటే నాకు ఇందాక కనపడ్డారు చాలా మంది, అందుకని చెప్తున్నా. మేము ఉన్న ఇంట్లో మాట్లాడుకుంటున్నారు. అప్పుడు మన మనసు నడుచుకోకుండా వాళ్ళు చెప్పినట్టు చేస్తే ఏమైంది? దేవుడి దృష్టిలో ఒక దూషిగా నిలబడుతుంది. ఈరోజు మన మనసుని అణుచుకోలేకపోతున్నాం. కానీ మనం ఇది వద్దయ్యా అదే ముందుకు వచ్చింది. మనం ఏ ఎపిసోడ్ అయితే సీరియల్ చూడకూడదు అనుకుంటామో టీవీ పెట్టిన అన్నదే వచ్చింది. మనం ఏ ఫోన్ కాల్ మాట్లాడకూడదు అనుకుంటాం, వాళ్ళే పదే టార్చర్ చేసినట్టు ఫోన్ చేస్తారు. మనం ఎవరితో అయితే చాటింగ్ చేయకూడదు అనుకున్నాం, వాళ్ళే మెసేజ్లు పెడతారు. మనం ఎవరితో అయితే కలవకూడదు అనుకున్నాం, వాళ్ళే మనం వెంబడిస్తారు. అప్పుడు నీ మనసు నువ్వు ఏం చేస్తున్నావు? అణుచుకోగలుగుతున్నావా? ఎవరు చూస్తున్నారనుకుంటున్నావా? ఈరోజు నీ మనసును అణుచుకోలేకపోతున్నావు. ఎవరు చూస్తున్నారు? నేను ఆ పాపము చేస్తే ఎవరు చూస్తున్నారు? ఆ ఫోన్ మాట్లాడితే ఎవరు చూస్తున్నారు? అన్యులతో సహవాసం చేస్తే ఎవరు చూస్తున్నారు? ఆ బార్షముడు తిరిగితే ఎవరు చూస్తున్నారు? జోగం ఆడితే ఎవరు చూస్తున్నారు? ప్యాకాడ్ ఆడితే నీ మనసును అణుచుకోలేకపోతున్నావు. ఈరోజు నువ్వు చెప్పేలాగా ఉండాలి, కానీ అనేక మంది చేత అనిపించుకునేలాగా ఉండకూడదు. నువ్వు దేవుడి బిడ్డవై ఉండి దేవుడి సన్నిధిలో ఎదుగుతున్నప్పుడు ఆయన బిడ్డ ఉన్నావు. ఎవరి బిడ్డవి? దేవుడి బిడ్డగా ఉన్నావు. దేవుడు బిడ్డగా ఉన్నప్పుడు నీ బిడ్డలు ఏదైనా తప్పు చేస్తే నువ్వేం చేస్తావు? ఖండిస్తావు. ఆయన బిడ్డగా మనం వద్దు చీదరించుకున్న వచ్చిన బ్రతుకుని మరలా అదే కొనసాగుతుంది అనుకో, ఆయన నిన్నేం చేస్తాడు? బైబిల్ గ్రంథంలో ఉంది ఒక మాట. ఏం చేస్తాడు? ఉమ్మేస్తాడు. 2 పడవల మీద కాళ్ళు పెడితే మరి దేవుడి సన్నిధిలోనేమో అయా నన్ను క్షమించేయా ఘోర పాపినయా, కళ్ళ ఎదుట పడగానే అణుచుకోలేనంత మనసా? సెల్ఫ్ కంట్రోల్ లేదా ఈ రోజున నీకు? ఈ రోజున దేవుడు నిన్ను చూస్తున్నాడని భయము లేదా? ఆయన నిన్ను వెంబడిస్తున్నాడని భయము లేదా? ఆయన నిన్ను పదే నీ మనసును తడుతున్నాడు, వద్దు ఇది చేయమాకని. అయినా మన మనసును కూడా అణుచుకోలేక మన ఇష్టం వచ్చినట్టు చేస్తున్నాం. ఈ రోజున అందుకని ఆయన అంటున్నాడు, ప్రాకారము లేక పాడైన పురం ఎంతో, నీ మనసును కూడా నువ్వు అణుచుకోలేనంత అంతే. ఈ రోజున మనసుని ఒక సెల్ఫ్ కంట్రోల్ లేదు. వద్దయ్యా గత జీవితం వద్దయ్యా అని బాప్తిసం తీసుకున్నాం. బాప్తిసం తీసుకున్నాక ఏం చేస్తున్నాం? రక్షణ పొందాక ఏం చేస్తున్నాం? రక్షణ పొందినప్పుడు ఏం చెప్తాం? పాస్టర్ గారు, మేము ప్రతి ఉన్నంత కాలం దేవుడి సన్నిధిలో పరిశుద్ధతగా ఆయనకు మంచి పేరు తెచ్చేవారిలాగానే ఉంటామని ఏం చేస్తాము? ఒక నిబంధన, ఒక మాట ఇస్తున్నాం. ఆ మాట సేవకుడైనా మర్చిపోవచ్చు, కానీ ఆ మాట 2 వింటారంట. ఒకటి ఆకాశం, ఒకటి కింద భూమి. 2 దేవుడికి సాక్ష్యం చెప్తాయి. నువ్వు మర్చిపోయి నీ మనసు అణుచుకోలేక నువ్వు సెల్ఫ్ కంట్రోల్ లేకుండా నువ్వు ఏదైనా చేయొచ్చు, నేను ఎక్కడైనా తిరగవచ్చు, నువ్వు ఎవరితోనైనా ఫోన్ మాట్లాడి అనుకోవచ్చు. కానీ నువ్వు ఒకరికి ప్రామిస్ చేసావు, దేవాది దేవుడు నిన్ను చూస్తున్నాడని. భయము లేకుండా మనం ఇష్టం వచ్చినట్టు చేస్తున్నాం. అయ్యా వద్దయ్యా బ్రతుకు, నాకు వద్దయ్యా బ్రతుకు అనుకుంటా వాళ్ళే మనల్ని వెంబడిస్తారు. వాళ్ళే మనల్ని పదే మాట్లాడతారు. వాళ్ళే మనల్ని పదే కనపడతారు. అయ్యో నేను వద్దనుకున్నాను కదా వీళ్ళతో సహవాసం, వీళ్ళేందు నా కళ ఎందుకు పడుతున్నారు? వీళ్ళెందుకు నాతో సహవాసం చేయాలనుకుంటున్నారు? వీళ్ళెందుకు నన్ను వెంబడిస్తున్నారు? నేను అనుకున్నప్పుడు నాతో వాళ్ళకేం పని, వాళ్ళతో నాకేం పని? నువ్వు ముందుకి సాగిపోతే దేవుడు ఎందుకు భయభక్తులు కలిగిన స్త్రీగా ఉంటావు, దేవుడు ఎందుకు భయభక్తులు కలిగిన పురుషుడిగా ఉంటావు. కానీ మన మనసును అంచుకోగానే మనం ఇష్టం వచ్చినట్టు చేస్తాం. దేవుడి సన్నిధికి వచ్చి క్షమించేసయ్యా, క్షమించి ఘోర పాపిని క్షమించు,
ఎంతకాలం దేవుడు క్షమిస్తాడు? ఎంతకాలం? ఒకసారా, 2 సార్లా, 3 సార్లా చేసినంత కాలమా? ఆయన కోపము ఆ నిమిషంలో నువ్వు ఉంటావా? ఆ నిమిషంలో నువ్వు ఉంటావా? ఆ కోపములో ఒక్కసారి నిన్ను జ్ఞాపకం చేసుకుంటే నువ్వు ఉంటావా? ఒక్కసారి ఆలోచించు, ఒక్కసారి ఆలోచించు. ఉండగలుగుతావా? ఈ రోజున దేవుడి సన్నిధికి వచ్చినప్పుడు భయభక్తులు కలిగి దేవుడి సన్నిధికి రావాలి. ఆయన ఆకాశములను మనం వంగి చూస్తున్నాడని గ్రహించాలి. కళ్ళ ఎదుటి పడగానే ఈ బ్రతుకున్నది కాదు, ఈ వీళ్ళు నాకు తెలియదు అని నువ్వు ముందుకు సాగిపోతే ఆత్మీయతలో ఇంకా ఎదుగుతావు, దినదినం ఎదుగుతావు. ఆ మనసుని అణుచుకోలేకుండా మనం ఇష్టం వచ్చినట్టు చేస్తుంటే దేవాది దేవుడు నిన్ను చూస్తున్నాడు, గ్రహిస్తున్నావా? ఆయన నిన్ను ఏ విధంగా చూస్తున్నాడు? నువ్వు కూర్చోవడం, పడుకోవడం, నిలబడడం, తిరగడం, ఫోన్ మాట్లాడడం, ప్రతి క్షణం నిన్ను వెంబడిస్తున్నాడు. చుట్టూ ప్రారీలాగా ఒక ప్రాకారం వల్ల నిన్ను వెంబడిస్తున్నాడు. గ్రహిస్తున్నావా? ఈరోజు గ్రహిస్తున్నావా? ఫోన్ పట్టుకునగానే దేవుడి పాటలు విందాంలే అని పట్టుకుంటారు, దేవుడి వాక్యం విందాంలే అని పట్టుకుంటారు. అప్పుడెప్పుడో చూసిన సినిమా అదే కళ్ళ మీద, అప్పుడెప్పుడో చూసిన పాటలు కళ్ళ ముందు పడతాయి. అప్పుడేం చేస్తున్నావు? మనసుని అణుచుకొని ఏం చేస్తున్నావు? దేవుడి పాటలు వింటున్నావా? నాకు తెలియకపోవచ్చు, ఆయన చూస్తున్నాడు, నిన్ను చూస్తున్నాడు. మన మనసుని అంచుకొని వద్దయ్యా అని దేవుడి సన్నిధిలో నిబంధన చేసుకొని మరలాదే గత జీవితం, మరలాదే పాపం. మన మనసుని అణుచుకొని ఏదైనా చేస్తే ఆత్మీయతలో దినదినం వర్ధిల్లుతాం. ఆత్మీయతలో ఎందుకు ఇంకా దిగజారిపోతున్నావు? ఒకప్పుడు చేసిన ప్రార్థన ఇప్పుడు ఎందుకు నడవట్లా? ఒకప్పుడు చేసిన పరిచర్య ఇప్పుడు ఎందుకు అంతగా ఇంతగా దిగజారిపోతుంది? దేవుడి సన్నిధిలో ఒకప్పుడు అంతగా ఎదిగిన దాన్ని ఇప్పుడు ఎందుకు తగ్గిపోతుంది? నీ భక్తి దేవుడు ఎందుకు భయభక్తులు లేక, మనసుని అణుచుకోలేక, ఈ రోజున ఆయన నిన్ను చూస్తున్నాడంటే ఏదైనా చేయగలుగుతావా? దేవుడు నీతో ఉండాలి, నీలో ఉండాలనుకుంటున్నా. ఆయన నీలోనే ఉంటున్నాడు, నీతోనే ఉంటున్నాడు. నువ్వు ఎక్కడ కూర్చున్నావో నీతోనే ఉంటున్నాడు, ఎవరితో ఉన్నా నీతోనే ఉంటున్నాడు, ఏ ఫోన్ మాట్లాడినా నీతోనే ఉంటున్నాడు అనే భయము నీకుంటే ఖచ్చితంగా నీ మనసును అణుచుకొని దేవుడి సన్నిధిలో వాడబడతావు. ఈ రోజు నా మనసును అణుచుకోలేకుండా ఏం చేస్తున్నావో కూడా తెలియట్లా, ఎక్కడికి వెళ్తున్నావో కూడా తెలియట్లా. నాకు తెలిసిన ఒక వ్యక్తి ఉన్నాడు, చెప్పి ముగిస్తాను. దేవుడి సన్నిధికి వచ్చినప్పుడు చాలా పర్ఫెక్ట్గా ఉన్నాడు. ఎందుకు పర్ఫెక్ట్గా ఉన్నాడు? తన గత జీవితాన్ని విడిచిపెట్టి వచ్చాడు కాబట్టి చాలా ఆ అబ్బాయిని చూసి నేర్చుకోవాలని పాస్టర్ గారు కూడా చెప్తాడు. అంత పర్ఫెక్ట్గా ఉన్నాడు. సంవత్సరం అయింది. సంవత్సరం అంతా దేవుడి సన్నిధిలో బాగానే ఎదిగాడు. ఎదిగిన తర్వాత అప్పుడెప్పుడో బ్రేకప్ అయిన అమ్మాయి ఫోన్ చేసింది. బ్రేకప్ అయిన అమ్మాయి ఫోన్ చేసింది. ఫోన్ చేసి ఏమంటుంది? నిజముగా నువ్వంటే నాకు ఇష్టం కాబట్టి నువ్వు బ్రేకప్ చెప్పినా కానీ నేను ఏ అబ్బాయిని పెళ్లి చేసుకోవాలా, ఇప్పటికైనా ఒక్క ఛాన్స్ ఇస్తావా? ఒకే ఒక్క ఛాన్స్, నా జీవితాన్ని, నా తల్లిదండ్రులందరినీ విడిచిపెట్టి నీ ఎంబడి వస్తానంటుంది. ఆ అబ్బాయి ఏమనాలి? నేను దేవుడి సన్నిధికి వెళ్ళా, ఉంటే ఆయనతోనే ఉంటా, చనిపోయినా ఆయనతోనే బ్రతుకుతా, నాకు నువ్వు వద్దమ్మా అనాలా? ఒక్క ఛాన్స్ ఈ మందికి అని చెప్పేసి ఛాన్స్ ఇవ్వాలా? మీరైతే ఏం చేస్తారు? ఛాన్స్ ఖచ్చితంగా ఇచ్చేస్తాం, ఎవరైనా ఇస్తారు. ఆ అబ్బాయి కూడా ఇచ్చేశాడు, ఛాన్స్ ఇచ్చాడు. లోకానుసారంగా ఆత్మీయత దినదినం వృద్ధి పొందేది కాస్త దినదినం తగ్గిపోతుంది. దేవుడి సన్నిధిలో పాస్టర్ గారి కన్నా ముందొచ్చి పరిచర్య చేసేవాడు. పాస్టర్ గారు వచ్చి ప్రార్థన అయిపోయాక కూడా మందిరంలో కనపడతల్లా. ఏమైపోయింది ఆ భక్తి? ఏమైపోయింది దేవుడి సన్నిధిలో చేసిన ప్రార్థనలు? తన మనసుని అణుచుకోలేకుండా మరలదే పాపంలో పడిపోయాడు. లాగితే
సులువుగా చిక్కులు పెట్టింది, సులువుగా పెట్టింది. ఇరుక్కున్నాక బయటికి రావాలంటే జీవితం సరిపోదు. ఈ రోజున నీ యొక్క మనసుని అణుచుకోగలుగుతున్నావా? వద్దనుకున్నాం, కరెక్టే, చేస్తున్నారు ఫోను, ఏం చేయాలి? రాంగ్ నెంబర్ అని పెట్టేయాలి. తన మనసుని అణుచుకోలేకుండా లోకానుసారంగా దిగజారిపోయాడు. ఆత్మీయతలు లోకానుసారంగా తిరుగుతూ దేవుడి సన్నిధికే దూరం అయిపోయాడు, పాపానికి బానిస అయిపోయాడు. ఈ రోజున తన మనసుని అణుచుకోకుండా ఏ విధంగా అయ్యాడు? తన మనసుని అణుచుకున్నాడు. ఎవరు? బైబిల్ గ్రంథంలో ఎవరు తన మనసుని అణుచుకుంది? యోసేపు ఏం చేశాడు? ఎవరు చూస్తున్నారులే, నాకు పెళ్ళయిందా? అవలేదుగా. బిడ్డలున్నారా? లేరుగా. తన భర్త ఉన్నాడా? లేడుగా. ఏం చేశాడు? తన మనసుని అణుచుకొని, నా దేవుడు నన్ను చూస్తున్నాడు, తన భర్త లేకపోవచ్చు, ఇక్కడ ఎవరు లేకపోవచ్చు, నా దేవుడు నన్ను చూస్తున్నాడని ఏం చేశాడు? అక్కడి నుంచి విడిచిపెట్టి పారిపోయాడు. తన మనసుని అక్కడ అణుచుకున్నాడు. ఈ మందిరంలో యవనస్తుడు తన మనసుని అణుచుకోలేకుండా పాపానికి బానిస అయిపోయాడు. యోసేపు తన మనసుని అణుచుకొని దేవుడిని భయభక్తులు కలిగి దేవుడికి బానిస అయిపోయాడు. ఎంతగా ఎదిగాడు? ఆ ప్రదేశంలో, ఆ ప్రాంతంలోనే ప్రధానిని చేశాడు దేవుడు. ఈ రోజున నీ యొక్క మనసును అణుచుకోగలుగుతున్నావా? నీకు సెల్ఫ్ కంట్రోల్ ఉందా? దేవుడి యందు భయభక్తులు ఉన్నాయా? మన కంట్లో, ఎదుటి కంట్లో రాళ్ళు వెతికేలాగున్నాం. మన కంట్లో పెట్టుకొని, నలుసుని పెట్టుకొని ఎదుటి వాని కంట్లో చీమలు ఎతికేలాగున్నాం. మరి ఈ రోజున నీ కంట్లో ఉన్నది బాగా తేడా కనపడుతుందిగా, ఆయనకి బాగా కనపడుతుందిగా. మరి ఎదుటి వాళ్ళతో నీకెందుకు? ఎదుటి వాళ్ళతో నీకెందుకు? మరి ఈ రోజున మన మనసునే అణుచుకోకుండా మనం ఇష్టం వచ్చినట్టు జీవిస్తూ, అయ్యో నువ్వు తప్పు చేస్తున్నావు, అలా చేయకూడదు, అయ్యో నువ్వు అక్కడ ఉన్నావేంది, అలా ఉండకూడదు, అయ్యో నీతో వాళ్ళతో సహవాసం ఏంది, అలా నువ్వు చేయకూడదు. నీ కంట్లో ఏముందో గ్రహించి ఈ రోజున ఎదుటి వాళ్ళ కంట్లో ఎతకొచ్చు, ముందు నీది నువ్వు సరి చేసుకునేలాగా ఉండాలి. నీ యొక్క మనసును అంచుకొని యోసేపులాగా భయభక్తులు కలిగి జీవిస్తే ఎదుటి వాళ్ళకి ఎంతమందికైనా సవాలు ఇసిరి మరి చెప్పొచ్చు. యోసేపు ఒక మాదిరిగా ఉన్నాడు పరిశుద్ధతకి. దేవుడు తన మనసును అణుచుకునేలాగా. నువ్వు ఎలా ఉన్నావు? నువ్వు ఎవరికి మాదిరిగా ఉన్నావు? పాపం చేసే వ్యక్తులకి మాదిరిగా ఉన్నావా? దేవుడి సన్నిధిలో ఎదిగే పరిశుద్ధతకి మాదిరిగా ఉన్నావా? నువ్వు ఏ విధంగా ఉన్నావు, ఏ స్థితిలో ఉన్నావు గ్రహించి రోజున. ప్రాకారము లేక పాడైన పురం ఎంతో, తన మనసును కూడా అణుచుకోలేనివాడు అంతే. ఒక్క మాట చెప్పి ముగిస్తా చూడండి. సామెతల గ్రంథము 5వ అధ్యాయం 23వ వచనం. శిక్ష లేకే ఎటివాడు యవనస్తుడు లాంటి వాడు, తన మనసును అణుచుకోలేని వాడు, అటివాడు నాశనమగును. అతి మూర్ఖుడై వాడు త్రోవ తప్పిపోతుంది కూడా తెలియదు. త్రోవ తప్పిపోతుంది కూడా తెలియదు. సులువుగా పెట్టింది పాపం. ఏం చేశాడు? ఒకే ఒక్క ఛాన్సీ, ఆ ఛాన్స్ ఇస్తే ఏమైంది అని చెప్పేసి దూరాడు. పీక్కోలేక లాక్కోలేక పాపానికి బానిస అయిపోయాడు. అట్టి వాడికి ఏమొచ్చిద్దంట? అటివాడు ఏమైపోతాడు? నాశనం అయిపోతాడంట. ఈ రోజున నువ్వు ఇంకా నీ ఆత్మీయతలో దిగజారిపోవడానికి కారణం ఏంటంటే నీ యొక్క మనసు నువ్వు అణుచుకోకే. ఇంకా నీ పరిశుద్ధతకి తావెందుకు ఇస్తున్నావు? దేవుడి సన్నిధికి వస్తున్నప్పుడు ఆయన ఎలా ఉన్నాడు? పరిశుద్ధుడు. మనం ఎలా ఉండాలి? పరిశుద్ధంగా ఉండాలి. మనం ఇష్టం వచ్చినట్టుంటూ మన పాపానికి బానిస అయిపోయి లోకానుసారంగా తిరుగుతూ దేవుడి సన్నిధికి వచ్చి ఘోర పాపిని నన్ను క్షమించాయి అంటే క్షమిస్తాడా?
ఆయన ఏమంటున్నాడు వాక్యం ద్వారా? అట్టివాడు నాశనమైపోతాడంట. అట్టివాడు నాశనం అయిపోయే కాక శిక్ష అతి మూర్ఖుడై ఆ త్రోవ తప్పడం కూడా వాళ్ళకి తెలియదు. తప్పిపోతున్నా, నేను ఆత్మీయతలో పడిపోతున్నా, దిగజారిపోతున్నా, అయ్యో రోడ్డు మీద పడిపోతున్నా, నడి రోడ్డుకి ఎక్కుతున్నా, తెలియదంట. తనలో నుండి పరిశుద్ధాత్మ పోయింది కూడా సంసోనికి తెలియలా. ఈ రోజున నీ ఆత్మీయత దిగజారిపోతుంది, పరిశుద్ధత కోల్పోతున్నా, దేవుడి సన్నిధిలో ఎదిగేది కోల్పోతున్నా, దేవుడికి దూరంగా బ్రతుకుతున్నా, తెలియట్లా. అట్టివాడు నాశనం అవ్వడే కాక త్రోవ తప్పిపోయి నడి రోడ్డు మీద బ్రతుకుతాడంట. అనేక మంది వాడికి చెప్పేలాగుంటారు. ఒకప్పుడు అనేక మందికి చెప్పేలాగా గొప్పగా నిలబడిన వాడు అనేక మంది చేత చెప్పించుకునేలాగా దిగజారిపోతాడు. ఈ రోజున ఆ కావాలా? నీకు ఆ స్థితి కావాలంటే నీ మనసును అంచుకోకుండా ఇష్టం వచ్చినట్టు ఇంకా నువ్వు జీవిస్తే నాశనం. ఏ విధంగా అంటే ఒక మాట చెప్పి ముగిస్తానండి. ఒక ఫోన్ కొంటే రెండో ఫోను ఫ్రీగా ఇస్తారు, ఆఫర్ పెట్టినట్టు. ఒక ఫోన్ కొంటేనే ఇంకోటి ఇస్తారు. ఇక్కడంట శిక్ష. ఏమి మనం కష్టపడకుండానే, ఏమి మనము శ్రమ వచ్చి పని చేయకుండానే నాశనం అయిపోతామంట. ఏమి మనము అనుభవించకుండానే దారి తప్పిపోతామంట. ఈ రోజున నువ్వు ఏ స్థితిలో ఉన్నావు, ఏ పరిస్థితిలో ఉన్నావు గ్రహించు. యోసేపులాగా నీ యొక్క పరిశుద్ధతని కాపాడుకొని, నీ యొక్క మనసును అణుచుకొని దేవుడి సన్నిధిలో భయభక్తులు కలిగి నడుస్తావా? దేవుడి సన్నిధిలో ఎదిగిన యవనస్తుడు పరిచర్య బాగా చేశాడు, ప్రార్థన బాగా చేశాడు, రిఫరెన్స్ బాగా ఇచ్చాడు. అబ్బో తనంతటి వాడు లేడని పాస్టర్ గారు కూడా పొగిడాడు. సంవత్సరం కష్టపడ్డాడు దేవుడి సన్నిధిలో. సులువుగా చిక్కులు పెట్టింది, దూరిపోయాడు, పాపానికి బానిసాడు. నువ్వు ఈరోజు నీ మనసును అణుచుకొని దేవుడి సన్నిధిలో ఎదుగుతావా, యవనస్తుడిలాగా జీవిస్తావా? నీకే చాయిస్. మోకరించి ప్రార్థన చేసుకుందాం. మోకరిద్దామండి, ప్రార్థన చేసుకుందాం. మనం ఏ కష్టపడకుండానే, మనం ఏమి చెమట వచ్చి పరిచేయకుండానే శిక్ష లేకయే నాశనం అవుతారంట తన మనసును అణుచుకోలేనివాడు. మనం వద్దనుకున్నాం, ఆ ఫోన్ వాళ్ళతో మాట్లాడకూడదు అనుకున్నాం, వాళ్ళతో చాటింగ్ చేయకూడదు అనుకున్నాం, వాళ్ళతో మీటింగ్ చేయకూడదు అనుకున్నాం, వాళ్ళతో డేటింగ్ చేయకూడదు అనుకున్నాం, వాళ్ళే వద్దనుకున్నాం. వాళ్ళే కళ్ళ ఎటు కనపడగానే నువ్వు దేవుడి సన్నిధిలో చేసిన నిబంధన ఏమైంది? నువ్వు రక్షింపబడినప్పుడు సేవకుడికి ఇచ్చిన మాట ఏమైంది? సేవకుడైనా మర్చిపోతాడేమో కానీ ఆకాశము మర్చిపోదు, భూమి మర్చిపోదు. అవే దేవుడికి సాక్ష్యం చెప్తాయంట. మరి ఈ రోజున నీ యొక్క మనసును అణుచుకోలేకపోతున్నావా? వద్దనుకున్నాం సినిమాలు చూస్తాం, వద్దనుకున్నాం బార్ షాప్ చుట్టూ తిరగడం, వద్దనుకున్నాం జోగం ఆడతాం, వద్దనుకున్నాం ప్యాకాట, వద్దనుకున్నాం అగత జీవితం. కళ్ళ ఎదుడు కనపడగానే యవనస్తుడిలాగా బానిసైపోయావా పాపానికి? యోసేపులాగా నీ యొక్క పరిశుద్ధతని స్తోత్రమునైనా మహాపరిశుద్ధుడైన ప్రేమ గల తండ్రి, నీ నామానికి ఘనమైన స్తోత్రాలు. అవునయ్యా, ఈ రోజున వాగ్దానం ద్వారా ఎంతగానో మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రములయ్యా. అవునయ్యా, ప్రాకారము లేకుండా, ప్రారీ లేకుండా నాయన ఇల్లు ఎంత నాయన అందరికీ నాయన స్వాగతం పలికినట్టు నాయన మా మనసును కూడా మేము అణుచుకోలేకపోతే అంతేనని ఎంత సూటిగా నాయన ఖండితంగా మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రములు నాయన. అవునయ్యా, యోసేపులాగానైనా మా యొక్క మనసులో మేము అణుచుకొని నీ యందు భయభక్తులు కలిగి పరిశుద్ధత కాపాడుకొని నీ సన్నిధిలో ఎదిగేవారిలాగా ఉండాలి. కానీ సులువుగా చిక్కులు పెడుతున్న పాపాన్ని జోడు నాయన వాటికి బానిసయ్యేలాగా మేము ఉండకూడదు ప్రభా. ఎప్పుడు నీకు సాక్షిగా బ్రతకాలి ప్రభా. ఎప్పుడు మా పరిశుద్ధతను కాపాడుకోవాలి, మా మనసును అణుచుకొని నీ సన్నిధిలో ఎదిగేవారిలాగా ఉండాలయ్యా. అట్టి కృపా దీవులు మీరు కుమ్మరించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. నీ నామానికి మాత్రమే మీరు మరింత మహిమ తెచ్చుకోండి.
మహిమ ఘనత ప్రభావము నీవు మాత్రమే పొందురని నజరేతుడైన యేసుక్రీస్తు నామముపేట ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్.